ఈరోజు మరికొన్ని ప్రీవియస్ బిట్స్ నేర్చుకుందాం. మనం గత 2 వీడియోలలో కలిపి మనం 22 నేర్చుకున్నాం. ఈరోజు 23 చూద్దాం. మొత్తం మనకు ఒక 100 or 200 బిట్స్ ఈ గ్యాప్లో నేర్చుకుంటే మనకు అందులో నుంచే దాదాపు 90% రావడం జరుగుతుంది. ప్యాసేజ్ ఎక్సెప్ట్ ప్యాసేజ్ క్వశ్చన్ 20 మార్క్స్, ప్యాసేజ్ క్వశ్చన్ 5 మార్క్స్ 25. చూద్దాం. పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్ డాష్ లైక్స్ టు హెల్ప్ అదర్స్ అని గతంలో అడిగిండు. కింద ఏమడిండు? ఫైన్ ద సూటబుల్ ప్రొనౌన్ అడిగిండు. మీకు తెలుసు ప్రొనౌన్స్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ యూజ్ చేస్తాం తెలుగులో సర్వనామాలు. అందులో మనం తెలుసు ప్రొనౌన్స్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 7 ప్రొనౌన్ నుంచి కంపల్సరీ ఒక బిట్ అడుగుతాడు. మీరు ఇప్పుడు గతంలో ఉన్న 10 మోడల్ పేపర్లు చూడండి. ప్రతి మోడల్ పేపర్లో ఈ ప్రొనౌన్స్ నుంచి ఒక బిట్ ఉంటుంది. సో పుష్ప ఇక్కడ మరి బాయా గర్ల. పుష్ప అంటే మరి అల్లు అర్జున్ పుష్ప అవునా కాదు తెలుసుకోండి. ఇక్కడ మనకి ఏం యూజ్ చేసింటే గర్లను యూజ్ చేసిండు కాబట్టి మనకి ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్. సో పుష్ప ఈజ్ ఏ గుడ్ గర్ల్ డాష్ లైక్స్ టు హెల్ప్ అదర్స్ అని ఇచ్చి కింద హీ, షీ, దే, ఇట్ ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు గతంలో. సో హీ అంటే కాదు, ఎందుకంటే ఇక్కడ గర్ల్ ఇచ్చిన వాటికి. దే అంటే కూడా కాదు, ఎందుకంటే దే అనేది మనం ప్లూరల్ స్పీచ్ చేస్తాం. అంటే 1 above పర్సన్స్ ఉంటే మనం దే అనేది యూజ్ చేస్తాం. ఇట్ అనేది కూడా అది కూడా సూటబుల్ కాదు, ఎందుకంటే ఇట్ అంటే ఇక్కడ పుష్ప అనేది ఒక వస్తువు కాదు. మిగిలింది ఏంటంటే షీ అంటే నామవాచకం పుష్పకు బదులు ఉపయోగిస్తే సర్వనామం అది షీ అంటే ఇక్కడ షీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది గతంలో అడిగింది బిట్. నెక్స్ట్ గతంలో ఇంకో బిట్ చూద్దాం. ఇఫ్ఆర్ఎం డాష్ డాష్ ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ లెటర్ అని ఈఆర్, ఈఆర్, ఓఆర్ ఇట్లా డిఫరెంట్గా 4 ఇచ్చాడు. సో ఫార్మర్ ఎఫ్ఏఆర్ఎంఈఆర్, ఈఆర్ ఓకే, ఈఆర్, ఓఆర్, ఈఆర్ ఇస్తాడు. కన్ఫ్యూజ్ ఇస్తాడు, అక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఫార్మర్ స్పెల్లింగ్ ఎఫ్ఏఆర్ఎంఈఆర్ ఫార్మర్ గుర్తుంచుకోండి. ఒక ఈఆర్ పదాలు ఇచ్చాడు ఒక 10, అందులో నుంచి ఒక బిట్ అడుగుతాడు. ఈఆర్ ఓఆర్లోకి వెళ్ళి పక్క అడుగుతాడు. నెక్స్ట్ ఇంకోటి ఆపోజిట్ వర్డ్ అడిగాడు. ఆ టేస్టెడ్ ఏ సోర్ ఆరెంజ్. సో సూటబుల్ ఆపోజిట్ వర్డ్ను మనకు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందులో సోర్కి ఆపోజిట్ వర్డ్ స్వీట్ గుర్తించుకోండి. సోర్ అంటే పుల్లని, దాని ఆపోజిట్ వర్డ్ స్వీట్. ఇది కూడా గతంలో అడిగిన బిట్. సో ఆపోజిట్ వర్డ్స్ కూడా ఒక 10 ఇచ్చాడు, అందులో నుంచే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది గతంలో ఎగ్జామ్లో ఇచ్చాడు. సోర్ ఆపోజిట్ వర్డ్ స్వీట్. ఇంకోటి ప్రిపోజిషన్ ఇచ్చాడు ఇక్కడ. ద టేబుల్ ఈజ్ డాష్ ద చైర్ అండ్ ద సోఫా. ఇది మనకు పిక్చర్ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ టేబుల్ ఉంది, టేబుల్కు 1 సైడ్ చైర్ ఉంది, అదర్ సైడ్ సోఫా ఉంది, మధ్యలో టేబుల్ ఉంది. సో ద టేబుల్ ఈజ్ డాష్ ద చైర్ అండ్ సోఫాని బిట్వీన్ ఇచ్చిండు. అమాంగ్ ఈక్వల్కి వేరే 2 by ఇచ్చిండు. సో బిట్వీన్ అంటే చూడండి, 2 వస్తువుల మధ్య, 2 వ్యక్తుల మధ్య ఉంటే బిట్వీన్, ఇద్దరికంటే ఎబోవ్ ఉంటే అది అమాంగ్ వాడాలి. సో ఇక్కడ మరి చైర్ సోఫా 2 అడిగింది కాబట్టి ఇక్కడ మనం బిట్వీన్ వాడాలి. ఒకవేళ చైర్ సోఫా అంటే ఇంకా వేరే ఇచ్చనుకోండి అల్మారా, అప్పుడు అమాంగ్ వాడాలి, గుర్తుంచుకోండి. సో ఇది గతంలో అడిగిన బిట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ బర్డ్స్. కింద ఏమని ఇచ్చిన ఆప్షన్ మనకు ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, బంచ్ ఆఫ్ బర్డ్స్, గ్రేప్స్ ఓకే, ఇంకా డిఫరెంట్ అడగడం జరిగింది. ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటే మనకి ఇచ్చాడు వీటిని. సో ఏ డాష్ ఆఫ్ బర్డ్స్ అంటే ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్. బర్డ్స్ ఆకాశంలో వెళ్తాయి, విమానాలు కూడా ఆకాశంలో వెళ్తాయి, విమానాన్ని ఫ్లైట్ అంటాం, బర్డ్స్ కూడా ఫ్లైట్ అంటాం. అంటే ఫ్లైట్ అంటే గాల్లో మూవ్ అయ్యేది 1 place to అదర్ ప్లేస్, దాన్ని ఫ్లైట్ అంటాం. అది విమానం కానీ ఏదైనా కానీ. ఫ్లైట్ మీన్స్ ఓకే మూవ్ ఇన్ ద ఎయిర్ అంట. సో ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ గుర్తుంచుకోండి. ఫ్లైట్ అనేది మనం ఆకాశం గుర్తురావాలి, ఆకాశాన్ని గుర్తురావాలంటే మనకు విమానం గుర్తురావాలి. విమానం అంటే ఆకాశంలో విమానం కాదు, పక్షులు కూడా వెళ్తాయి కాబట్టి ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ ఇది గుర్తుంచుకోండి. ఓకే పక్కన బిట్. ఇక్కడ బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఇట్లా ఓకే, బొకే ఆఫ్ ఫ్లవర్స్ విధంగా అడుగుతారు. నెక్స్ట్ 28 ఐ డాష్ అని యాపిల్ ఎవ్రీడే అన్నాడు. ఫైన్ ద సూటబుల్ వర్బ్ అడిగిండు. సో ఎవ్రీడే అంటే ప్రతిరోజు, ఇవ్వండి ప్రతిరోజు. సో మనం ప్రతిరోజు చేసే పనులను మనం ప్రజెంట్ సింపుల్గా చెప్పాలని నేను గతంలో చాలా సందర్భంలో చెప్పాను. ప్రజెంట్ సింపుల్ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఐవియు దే అనేదానికి V1 వస్తుంది. హీ, షీ, ఇట్, నౌన్ ఈ 4కి V1కి ఎస్ ఆర్ ఈఎస్ వస్తుంది. మరి ఇక్కడ మనకు ఐ ఇచ్చిండు,
మనకు ఆన్సర్లో ఈట్, ఈట్స్, ఈట్ అని ఈటింగ్ ఇచ్చాడు. మరి ఏది సూటబుల్ అంటే ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీడే. ఇప్పుడు ఐ ప్లేస్లో హీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈట్స్ అన్ యాపిల్ ఎవ్రీడే. మనం ప్రతిరోజు చేసే పనులను ఈ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోవాలి. ఇది గతంలో అడిగిండు ఐ ఈట్ అన్ యాపిల్ ఎవ్రీడే. ఒకవేళ హీ కనుక ఇస్తే, షీ కనుక ఇస్తే, ఇట్ కనుక ఇస్తే, నౌన్ ఇస్తే అక్కడ వర్క్ వరకు ఎస్ అని వస్తుంది, అది ఈట్స్ అవుతుంది. అది గుర్తుంచుకోండి, ఇది గతంలో అడిగింది. ఓకే రైట్. ఇంకొకటి గతంలో అడిగిన బిట్టే వీ హ్యావ్ ఏ హౌస్ డాష్ దెన్ ఏ కోకోనట్ ట్రీ. మేము ఒక ఇల్లు కలిగి ఉన్నాం, అది మా ఇంటి దగ్గర ఉన్న కోకోనట్ చెట్టు కంటే పొడుగ్గా ఉంది. పొడుగు అంటే చూసుకోండి ఇక్కడ ఈ విధంగా. సో టాలర్, బిగ్గర్, టాల్, ఓకే, ఈ విధంగా టాలెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏమడిగిందంటే మనకి ఇందులో కంపారిటివ్ డిగ్రీ అడిగిండు. కంపారిటివ్ డిగ్రీలో దాన్ని ముందు మనకు అడ్జెక్టివ్ తెలుసు మీకు కంపారిటివ్లో. ఓకే, టాల్, టాలర్, టాలెస్ట్ కంపారిటివ్లో ఇయర్ అనేది వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకే, టాలర్, టాలర్, ఓకే, రెండుని. సో రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మోర్ ఆర్ మోస్ట్ వస్తుంది, మోర్ వస్తుంది, సారీ. సో ఇక్కడ మనకి ఏంటంటే కంపారిటివ్ డిగ్రీలో ఐదర్ మోర్ ఆర్ ఈఆర్ తోటి ఉంటుంది. స్మాలర్, బిగ్గర్, టాలర్. ఇక్కడ మనకి ఎందుకు టాలర్, స్మాలర్లో రెండే ఓవెల్ సౌండ్స్ వస్తున్నాయి. రెండు కంటే ఎక్కువ వస్తే అప్పుడు దాని ముందు మోర్ వాడాలి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, ఇలా మూడు రేగటికి అక్కడ ఏమన్నా బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లర్ కాదు, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. సో కంపారిటివ్లో అడ్జెక్టివ్ రాగానే, కంపారిటివ్ డిగ్రీలో రాగానే దాని పక్కన దెన్ అనేది ఉంటుంది, గుర్తుంచుకోండి. యూ హ్యావ్ ఏ హౌస్ టాలర్ దెన్ ఏ కోకోనట్ ట్రీ. ఈఆర్ అనేది బాగా గుర్తుంచుకోండి, టాలెస్ట్ కాదు, టాల్ కాదు. ఇంకో క్వశ్చన్, రాము టుక్ అవుట్ హిస్ బుక్ డాష్ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. రాము పుస్తకం తీసిండు కానీ చదవలేదు. నెగిటివ్ అంటే పుస్తకం తీసిండు, ఆ తర్వాత నెగిటివ్ జరిగింది, అంటే చదవాలి బట్ నెగిటివ్ జరిగింది. ఇట్లాంటి సందర్భంలో మనం బట్ అనే కంజంక్షన్ వాడాలి. కింద బట్ అండ్ సో ఎట్ ఇవ్వడం జరిగింది. ఇందులో బట్ అంటే మనం ఒక పని కానప్పుడు అది బట్ అని వాడాలి. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు కంజంక్షన్, ఈ బట్ అండ్ ఈ పక్క ఒక మార్కు దిగుతుంది. ప్రతి గత 10 పేపర్లు చూసుకుంటే 10 పేపర్లు 10 ఉంటాయి దాదాపు. ఓకే, బట్ అండ్ ఏదైనా ఒకటి కంపల్సరీ ఉంటుంది. ఈ సీమ్ టు బి ఏ సాడ్ అండ్ డాష్ అండి. ఇక్కడ బాధతో ఉన్నాడు, మరి కోపంతో ఉన్నాడు, రెండు ఈక్వల్ పోలికలు ఉన్నప్పుడు ఈ లైక్స్ సింగింగ్ డాష్ డాన్సింగ్. సింగింగ్ డాన్స్ రెండు ఇష్టపడికి హ్యాండ్ వాడాలి, బట్టు వాడద్దు. ఇక్కడ కూడా హ్యాండ్ వాడాలి, ఎందుకంటే సాడ్, యాంగ్రీ, హ్యాండ్. సో ఈ సీమ్ టు బి సాడ్ అండ్ యాంగ్రీ. నెక్స్ట్ ఇచ్చాడు, బోధ్రాస్ క్విక్లీ ర్యాన్ అండ్ పుల్డ్ అవుట్ ఎ టేబుల్. బోధ్రా క్విక్లీ ర్యాన్ పరిగెత్తుకుంటే వెళ్ళిన ఆయన పుల్డ్ అవుట్ టేబుల్. ఇక్కడ క్విక్లీ ఇచ్చిండు. ఓకే, క్వాలిటీస్ ఇచ్చిండు. ఓకే, ఇక్కడ బోధ్రా అది క్విక్లీ అంటే ఇక్కడ మనకి దేని గురించి ఇచ్చాడంటే మనకు అడ్వర్బ్ గురించి ఇచ్చాడు. నేను చెప్పిన మీకు 90% అడ్వర్బ్ ఎండింగ్ విత్ ఎల్వై, 5% ఆఫ్ ద అడ్వర్బ్స్ ఎండింగ్ విత్ వెరీ అండ్ నో ఎల్వై, అదర్ 5% డైరెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ క్విక్లీ ఎల్వై ఎండింగ్ అయింది. ఓకే రైట్. లాస్ట్ వన్, ద యంగ్ వన్ ఆఫ్ ఏ టైగర్ ఈజ్ ఏ. ద యంగ్ వన్ ఆఫ్ ఏ క్యాట్, ద యంగ్ వన్ ఆఫ్ ఏ డాగ్, ద యంగ్ డక్, ద యంగ్ వన్ ఆఫ్ ఏ హెన్. ఓకే, ఈ విధంగా యంగ్ వన్ ఆఫ్ ఏ గోట్, ఈ విధంగా అడుగుతాడు. పక్క ఒక మార్క్ అడిగిండు చాలా సందర్భంలో. సో టైగర్ యొక్క పిల్లను ఏమంటారంటే కబ్ అంటారు. ఏమంటారు? కబ్. గుర్తుంచుకోండి. ఈరోజు 10 ఇంపార్టెంట్ నేర్చుకున్నాం, నిన్న మొన్న కలిసి. ఇప్పటి వరకు మనం 33 ఇంపార్టెంట్ నేర్చుకున్నాం. అన్నీ ప్రీవియస్ బిట్సే. రేపు మరికొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దాం. ప్రతిరోజు 10 చొప్పున 10 రోజుల్లో ఒక 100, ఇంకో 10 రోజుల్లో ఇంకో 100, 200 బిట్స్ నేర్చుకున్నాం. 200 బిట్లకి వెళ్ళి 90%